వెల్కమ్ బ్యాక్. ఏపీలో విద్యుత్ ఛార్జీల బాదుడుకు డిస్కంలు సిద్ధమయ్యాయి. గత 5 ఏళ్ల విద్యుత్ ఛార్జీల పెంపుతో సుమారు 7,000 కోట్ల రూపాయల భారం మోపనుంది. ఇవాళ హైదరాబాద్ ఏపీ ఈఆర్సీలో ఈ హాల్లో పబ్లిక్ హియరింగ్ జరగనుంది. ఈ సమావేశంలో ఛార్జీల పెంపుపై నిపుణులు, ప్రజా సంఘాలు తమ అభ్యంతరాలను తెలపనున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్లో తొలిసారి విద్యుత్ ఛార్జీల పెంపునకు డిస్కంలు రెడీ అయ్యాయి. గత 5 ఏళ్ల కరెంట్ ఛార్జీల భారాన్ని జనం నుంచే వసూలు చేయనున్నాయి. 2009, 2010 నుంచి 2014-15 వరకు విద్యుత్ ఛార్జీలను పెంచడంతో సుమారు 7,000 కోట్ల రూపాయలను జనం నుంచే రాబట్టేందుకు ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపాయి. ఇవాళ హైదరాబాద్ లో ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ జరిపి ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొనుంది. విద్యుత్ ఛార్జీలను ఎంత పెంచాలని డిస్కంలు ప్రతిపాదనలు న్యాయబద్ధంగా ఉన్నాయా అన్న కోణంలో ఈఆర్సీ పరిశీలించి చివరికి విద్యుత్ ఛార్జీల పెంపునకు ఆమోదం తెలపనుంది. గతంలో అధిక రేటుకు కరెంటు కొని వినియోగదారులకు అందించామని ఇప్పుడు వాటిని ఛార్జీల రూపంలో వసూలు చేస్తామంటున్నాయి డిస్కంలు. ఏటా డిస్కంలు ఛార్జీలను పెంచుతూనే ఉన్నాయని, మళ్లీ కొత్త ఛార్జీలు ఏంటని జనం మండిపడుతున్నారు. గతంలో వాడిన కరెంటుకు ఇప్పుడు ఛార్జీలు వేయడమేంటని ప్రజారంగ నిపుణులు, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మొత్తం మీద 5 ఏళ్ల విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు డిస్కంలు సమర్పించాయి. అయితే ఏపీ ఈఆర్సీ జనంపై ఎంత భారం మోపుతుందన్నది ఇవాళ ఈఆర్సీ బహిరంగ విచారణపై ఆధారపడింది.